మొత్తానికైతే ఇవాళ గాంధీ భవన్లో ఇవాళ వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. ఇక మరి ఆఖర్జాలకు ఒక్క ముచ్చట అడుగుతా రాజానని. మరి ఇప్పుడు వైఎస్ఆర్ చేసిన చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం. ఒక ముఖ్యమంత్రిగా ఆయన ప్రజాసేవకుడిగా ప్రజానాయకుడిగా ఆయన చేసిపోయింది ఏం మిగిలి ఉంది తెలంగాణ సమాజంలో కానీ ఇటు ఏపీలో కానీ? ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయితే కోడి పడితే ఎత్తుకపోదురు, కుందేలు పడితే ఎత్తుకపోదురు, మనిషి పడితే ఒక్కడు కనబడపు, అక్కడ పారిపోదురు, సాక్ష్యం ఇచ్చడానికి కూడా దిక్కు లేకుండే. అట్లాంటి చట్టాన్ని తీసుకువచ్చి 108 పెడితే కుయ్ 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 అంటే ఆ పేషెంట్ని తీసుకుపోయి దవాఖాన లేచేటువంటి గొప్ప ఆలోచన. మాలాంటి ఆలోచన పరులకు కూడా సామాజిక స్పృహ కలిగిన కూడా అది ఊహించనిది, అందించి జాతికి అందించిన గొప్ప కార్యక్రమం అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇండ్లు ఇచ్చినా కొద్ది మళ్ళీ ఇండ్లు ఇచ్చేటోడు పుడతాడు. ఇట్టెట్లా పుడతారు నాయన, ఇది అంతా కాదు. సాచ్యురేషన్ మోడ్. 3 సంవత్సరాలలో మండలాన్ని 3 భాగాలు చేద్దాం, జిల్లాను 3 భాగాలు చేద్దాం. ఒక భాగం 1 సంవత్సరం, ఒక భాగం 1 సంవత్సరం, ఒక భాగం 1 సంవత్సరం, అందరికి ఇండ్లు ఇద్దాం. ఇల్లు లేని పేద నా దేశంలో ఉండకూడదని కేక వేసిన గొప్ప నేత. ఇంకా అనేకం ఉన్నాయి. 1-2 ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే అనేక మంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి అలా పెద్ద పెద్ద అధికారులు అయి కూర్చున్నారు. వాళ్ళని అందరూ జ్ఞాపకం చేసుకుంటారు అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఉచిత కరెంట్ కూడా ఆయనదే అంటావా పుణ్యం? అరే బాబురే, కరెంటు అంటే బట్టలు ఉతికేసుకొని బట్టలు వేసుకోవాలన్నాడు ఆ పెద్ద మనిషి. ఆయన పేరు ఇప్పుడు అప్రస్తుతం, కానీ బట్టలు వేసుకొని లాల్బాగ్ స్టేడియంలో తుపాలు పెట్టి కాలితే పొట్టు పడిపోయిన జనం, అలాంటి చనిపోయిన జనం ఆ పరిస్థితులు వచ్చి కరెంట్ ఇస్తా, అందరికి ఇస్తా, నాణ్యమైన ఇస్తా, ఉచితంగా ఇస్తా. రైతు గనక ఒక మాట చెప్తా బిడ్డ, హోటల్ నడవకపోతే మూసేసుకుంటాడు, కిరాణా దుకాణం నడవకపోతే మూసేసుకుంటాడు, బట్టల వ్యాపారం నడవకపోతే మూసేసుకుంటాడు, వ్యవసాయం నడవకపోతే మూసేసుకుంటే ఏం తింటారు బిడ్డ? ఏం తింటారు? కాగితాలు మింగుతారా? కాబట్టి రైతును ఆరోగ్యకరంగా, బలంగా, దృఢంగా వ్యవసాయ క్షేత్రంలో నిలబెట్టే బాధ్యత మొత్తం ప్రజానీకమది, నాయకులది, పరిపాలకులది అనేటువంటి మాట ఈ సందర్భం గురించి చెప్తా ఉన్నాం. ఇదిలో మొత్తానికి వైఎస్ఆర్ రాజే దోస్తానం ఎట్లా ఉండే, వైఎస్ఆర్ సేవలు ఏ రకంగా ఉండే అనేది మరి గుర్తు చేసిండు. అలా ఉంటా శతాబ్ది.